స్టార్ట్. హాయ్ స్టూడెంట్స్, నేను తెనాల్లో ఉన్న వసంత్ కోచ్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో కాంపోనెంట్స్ అనే టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం, ₹10,000 is being compounded at 20% per annum. Calculate the amount after 2 years if the rate of interest is charged off yearly. Off yearly అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, బై 2 10% per annum అవుతుంది. 2 years టైంలో ఎన్నో ఆరు నెలలు ఉన్నాయంటే 4 ఉన్నాయి. దీనికి బెస్ట్ వచ్చేసరికి స్టెప్ మోడల్. మరి ఇందులో మనకి 10% అంటే ₹1000, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ₹1000, సెకండ్ ఇయర్ ₹1000, థర్డ్ ఇయర్ ₹1000, అలాగే ఫోర్త్ ఇయర్ కూడా ₹1000. మరి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద 10% వచ్చేసరికి ₹100. ఈ 100 మూడు చోట్ల రాయాలి, 100. తర్వాత దీని మీద 10% వచ్చేసరికి 1100 కాబట్టి 1100 10% అంటే 110 అవుతుంది, 110. ఆ తర్వాత ఇక్కడ దీని మీద 10% రాయాలి, మొత్తం వచ్చేసరికి 1210 కాబట్టి 1210లో 10% అంటే 121. ఇవన్నీ యాడ్ చేస్తే 4000 ప్లస్ 300, 4000 ప్లస్ 300 4300. అలాగే ఇక్కడ 300 ఉందండి, 300 ప్లస్ ఇక్కడ 10 10 20 ప్లస్ 21 41 వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి 4641. 4641 కి ఏం యాడ్ చేయాలంటే మనము ఈ 10,000 యాడ్ చేస్తే 10,000 ప్లస్ 4641 అంటే మనకి 14641 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి డి. నెక్స్ట్ ప్రాబ్లం, if the interest is calculated annually, then the amount of ₹2,000 will become approximately after 3 years at the rate of 10% per annum compound interest అన్నాడు. చూడండి, ₹2,000 10% ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ కాలం అంటే మనకి స్టెప్ 1లో 3 స్టెప్స్ వస్తాయి. అందులో 10% అంటే 200 మరియు 200 మరియు 200. మరి దీని మీద 10% ఎంతండి, 20 మరి ఇక్కడ 220 10% అంటే మనకి 22. మొత్తం వచ్చేసరికి మనకి 600 ప్లస్ 320 ప్లస్ 2 62 662 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. దీని మీద అండి 2000 మీద 2000 ప్లస్ 662 అంటే 2662 అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, what is the principal amount which earns ₹154 as a compound interest for the second year at 10% per annum అన్నాడు. సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ వస్తే 10%. ఈ 10% మీద మళ్ళీ 10% అంటే 1%. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి 11% వచ్చింది. 11% విలువ 154. అప్పుడు 1% ఈక్వల్ టు ఏమవుతుందండి, 11 4 పక్క 4 44 కాబట్టి ఏమవుతుంది మనకి 14 అవుతుంది. 1% 14 అయితే 100% ఏమవుతుందండి, 1400 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, calculate the principal if an amount of 441 is received on compound interest at the rate of 5% per annum after 2 years. After 2 years అంటే 5% per annum అంటే a by b equal to 1 plus r by 100. r by 100 అంటే మనకి ఇచ్చిన ఏ వాల్యూ ఎంత అండి, ఇచ్చిన ప్రాబ్లంలో calculate the principal of an amount of 441 is received on compound interest at the rate of 5% per annum after 2 years అంటే మరి ఏ ఎంత ఇచ్చాడు మనకి, 441 ఇచ్చాడు. 441 by p equal to 1 plus 5 by 100 whole to the power of 2 అని 100 into 1 ప్లస్ 5 వచ్చేసరికి 105 by ఎంత అవుతుందండి, 100 అవుతుంది. ఇది ఏంటి, హోల్ స్క్వేర్. ఇది 21 సార్లు, ఇది 20 సార్లు. 21 by 20 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 441 అన్నాడు. మరి ఇక్కడ 21 స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. బై p కాబట్టి p ఈక్వల్ ఎంత, 20 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, 400. ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, A woman is invested ₹200 at the beginning of
each year at 5% compound interest per annum. At the end of the second year, her total investment amount will be అన్నాడు. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆమె 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి అందులో 5%, 10% 20 కాబట్టి 5% అంటే 10 కాబట్టి మొత్తం వచ్చేసరికి 210 అవుతుంది. మరి సెకండ్ ఇయర్ వచ్చేసరికి మరి ఈ 210 తో పాటు మరో 200 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం వచ్చేసరికి 410 అయింది. ఈ 410 వచ్చేసరికి 10% అంటే 41, 5% అంటే 20.5 410 ఒకసారికి 410 దీంతో పాటు 410 లో 5% అంటే 20.5 కాబట్టి మొత్తము 430.5 ఉన్న ఆప్షన్ ఏదండి? ఇది ఒకటే కదా, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి, ఇవన్నీ కూడా ఏంటి? ఆర్ఆర్బి ప్రీవియస్ బిట్స్. నెక్స్ట్ ప్రాబ్లం. A man deposited 500 at the beginning of each year for 2 years at 10% per annum compounded annually. Find the maturity amount at the end of the second year. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 500 పెడితే దానికి 10% ఇంట్రెస్ట్ కాబట్టి 50 కలిపి 550 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈ 550 తో పాటు మరో 500 పెడతారు కాబట్టి ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? మొత్తము 1050 అవుతుంది. దీని మీద 10% ఎంత మనకి? 105 కాబట్టి మొత్తం కలిపి 1155 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. ద ఫాస్ట్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఇలాగే చేయాలి. ఎగ్జామ్ లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాబ్లం 30 సెకండ్స్ లోపు చేసే విధంగా ట్రైన్ అవ్వాలి. ప్రాబ్లం చూడంగానే ఈ విధంగా చేయాలి, ఇది పలానా చాప్టర్ పలానా మోడ్లో ఈ విధంగా చేయాలని స్పీడ్ క్యాలిక్యులేషన్. ఏ ప్రాబ్లం అయినా సరే 30 సెకండ్స్ లోపు చేసే విధంగా మనం ఇక్కడ ట్రైన్ అయ్యే విధంగా మనం రెడీగా ఉండాలి. చూడండి, మనకి తెనాల్లో ఉన్న వసూలు కోచింగ్ సెంటర్, మరి ఇక్కడ జాబ్ గ్యారంటీ ఆఫర్ ఇస్తున్నాం మనము కొన్ని కండిషన్స్ తో. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన న్యూ బ్యాచెస్ ఎవ్రీ మండే ఉంటాయి. నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అథమెటిక్ అండ్ రీజనింగ్ లో. బెస్ట్ వేస్ బెస్ట్ షార్ట్ కట్స్ చెప్తాము. అలాగే మనకి వస్తు ఇన్స్టిట్యూట్ యాప్ ఉందండి ప్లే స్టోర్ లో, మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ పర్చేజ్ చేసుకోవాలని నేను కోరుచున్నాను. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. If Ram deposit 20,000 in his saving account, which is gets 20% annual interest component half yearly, how much amount will be his account after 1 year? చూడండి, టైం ఏమో 1 ఇయర్ ఇచ్చాడు, టైం వచ్చేసరికి 1 ఇయర్ ఇచ్చాడు, కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఒక్క ఇయర్ లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి? 2 ఉంటాయి. అలాగే 2 హాఫ్ ఇయర్స్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తే 20% ప్రకారం కాబట్టి 6 నెలలకి ఏమవుతుంది? 10% అవుతుంది. ఇప్పుడు మనం 10% గారికి ఏం చేయాలి? 20% అంటే 10% ఎంతంటే మనకి 200. సెకండ్ ఇయర్కి ఎంత అంటే 200 సెకండ్ టైం. మరి దీని మీద మన 10% ఎంత? 20 కాబట్టి మొత్తం కలిసి 420 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. మనకి అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 2000 కాబట్టి 2000 ప్లస్ 420 2420 అనేది ఆన్సర్ అవుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన యొక్క వీడియోస్ బెస్ట్ వీడియోస్ అలాగే సింపుల్ షార్ట్ కట్స్ వీడియోస్ అన్ని కూడా మీకు రీచ్ అవుతాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇన్ వాట్ టైం విల్ ద అమౌంట్ ఆఫ్ 1000 బికమ్ 1331 at the end of the rate of 10% per annum annually compounded annually. చూడండి, ఇక్కడ మనకి 1331 బై ఎంత అంటే మనకి 1000 రూపీ ఈక్వల్ ఎంత? 1 ప్లస్ 10/100 ఓల్డ్ ద పవర్ ఆఫ్ ఎంత అంటే మనకి 3 టైమ్స్ 3 ఇయర్స్ కాబట్టి at that 1331 10% కానీ అని మన టైం కనుక్కోవాలి. Next problem. చూడండి, in what time will the amount of 1000 become
1331 at the rate of 10% per annum అన్నాడు. చూడండి ఇక్కడ మనకి 10% అంటే ఫస్ట్ 10% అంటే చూడండి 1 ఇయర్ కి ఎంత అవుతుంది, 1 ఇయర్ తీసుకుంటే జస్ట్ 100 రూపాయలు అవుతుంది. పెరిగింది ఎంత 331, 1 ఇయర్ కాదు. అదే 2 ఇయర్స్ తీసుకోవాలంటే మరో 100 తీసుకోవాలి, ఇందులో 10% తీసుకోవాలి, మొత్తం వస్తే 210 అయింది, మరి 331 కావాలి. కాబట్టి 3 ఇయర్స్ తీసుకుంటే మరో 100 ఇక్కడ 10 దీని మీద 10% కాబట్టి 11 మొత్తం కలిపి 331 వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 3. మన యాప్ నందు స్పీడ్ మ్యాథ్స్ కోర్స్ స్టార్ట్ చేసామండి. 99 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు. ఈ 6 మంత్స్ వరకు మీరు ఈ సింపుల్ షార్ట్ కట్స్ అని వినొచ్చు. డైలీ మనము కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఆఫ్లైన్ రండి, ఆన్లైన్లో వినే వాళ్ళు ఈ కోర్స్ పర్చేజ్ చేసుకుని మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ని అలాగే ఇంప్రూవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించాలని మా తపన. కాబట్టి తక్కువ ఫీజులో పెట్టాము. అర్థమెటిక్ మ్యాథ్స్ మొత్తం కూడా కంప్లీట్గా అన్ని టాపిక్స్ మీద అన్ని మోడల్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసుకుంటాము. తక్కువ ఖర్చులు తక్కువ కాస్ట్ కాబట్టి మీరు పర్చేస్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.